వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు, ఇక ఐఆర్పై, డిఏ బకాయిలపై అన్నిటిపై కూడా వారి యొక్క సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి ఎప్పటి నుంచో కోరుతున్న విషయం తెలిసిందే. మరి యొక్క సందర్భంగా వారి యొక్క సహనం అనేది కోల్పోతూ ఎన్నో సందర్భాల్లో అయితే చర్చకు దిగారు. మరి ఇటీవలే సమ్మె విరమించండి, సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారింది. ఇక సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడంలో పారిశుద్ధ్య కార్మికులు మొండి వైఖరితో వ్యవహరించవద్దని, సమ్మె వీడి చర్చల్లో పాల్గొంటే వారి డిమాండ్లను పరిగణనలోకి అయితే తీసుకుంటామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్వరరావు గారు కూడా అన్నారు. ఇక విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం ఏపీ ఐక్య అమరావతి అనుబంధం సంఘమైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ సదస్సు నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ఐక్య అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు అయితే ఈ యొక్క సందర్భంగా పాల్గొన్నారు. మరి ఇందులో భాగంగా ఈ యొక్క సందర్భంగా 11 అంశాలు పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులైతే కోరడం జరిగింది. మరి ముఖ్యమైనవి పెండింగ్లో ఉన్న బకాయిలు, డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించాలన్నారు. మరియు ఐఆర్ అయితే ఇంతవరకు కూడా సరైన రీతిలో అయితే పరిష్కరించలేదని, వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే దృష్టి పెట్టి ప్రభుత్వం అయితే ముందడుగు వేయాలని చెప్పి అనడం జరిగింది. ఇక పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, పీఆర్సీ వంటి ఇతర సమస్యలు, సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీలు, ఇవన్నీ కూడా ఎక్కడికి పోయిందని చెప్పి ఈ యొక్క సందర్భంగా అడగడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు.